వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ పీపుల్. హౌ ఆర్ యూ? మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు కిషోర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మెన్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఫుట్వేర్ గురించి. ఫుట్వేర్ లో ఏముందిలే అనుకుంటారేమో, అసలే కాదు, చాలా ఉంది. ఓకే, జనరల్ గా మనకి ఫుట్వేర్ అంటే అసలు ఏం తెలుసు? స్నీకర్స్, బూట్స్, ఫార్మల్ షూస్, లోఫర్స్, అంతే కదా. వీటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకున్నాక నేనైతే షేక్ అయిపోయా. వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మొత్తం నేను చూసుకుంటాను. యాక్చువల్గా ఈ వీడియో అయితే అందరి కోసం కాదు. షూ గురించి తెలుసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, షూలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ వీడియో నచ్చుతుంది, యూజ్ కూడా అవుతుంది. అంతేగాని వేరే వాళ్ళకైతే అంతా ఏంట్రా ఇది అనే టైప్లో ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే చూసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఫార్మల్ షూ గురించి మాట్లాడుకుందాం. ఫార్మల్ షూలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆక్స్ఫర్డ్ షూ, రెండోది డర్బీ షూ. ఇది ఆల్రెడీ తెలుసు, కానీ ఆక్స్ఫర్డ్ షూకి డర్బీ షూకి డిఫరెంట్ తెలుసుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. అది కూడా ఆ షూస్ యొక్క లేసింగ్ దగ్గర. ఇంతకుముందు ఒక షార్ట్ లో దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. డర్బీ షూలో అయితే ఓపెన్ లేసింగ్ ఉంటుంది, ఆక్స్ఫర్డ్ షూలో అయితే క్లోజ్డ్ లేసింగ్ ఉంటుంది. ఎలా అంటే మన స్కూలింగ్ టైప్ షూస్ ఉన్నాయి కదా, ఆ టైప్ లో లేసింగ్ ఓపెన్ ఉంటే దాన్ని డర్బీ షూస్ అంటారు. విషయానికి వస్తే క్లోజింగ్ లేసింగ్ తో పాటు ఆ లేసింగ్ కూడా చాలా థిన్ గా ఉంటుంది. ఇది ఒకటే డిఫరెంట్, మిగతాదంతా సేమ్ టు సేమ్. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ ఫార్మల్ షూలో కూడా 4 టైప్స్ ఉంటాయి. ఒకటోది హోల్ కట్ ఆక్స్ఫర్డ్ షూ, రెండోది క్యాప్ టై ఆక్స్ఫర్డ్ షూ, మూడోది పెన్ టై ఆక్స్ఫర్డ్ షూ, వింగ్ టిప్ ఆక్స్ఫర్డ్ షూ. ఫస్ట్ది హోల్ కట్ ఆక్స్ఫర్డ్ షూ అంటే ఫుల్ షూ మొత్తం కూడా ఒకటే పీస్ లెదర్ తో వస్తుంది. అంటే ఆ షూ మొత్తం కూడా ఒకే ఒక స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ షూ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, ఎందుకంటే సింగిల్ పీస్ లెదర్ ఉంటుంది కాబట్టి దీని లుక్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయి. సింగిల్ పీస్ లెదర్ కాబట్టి ఎక్స్ట్రా డిస్టర్బెన్సెస్ ఏముండవు. సెకండ్ షూ వచ్చేసి క్యాప్ టై ఆక్స్ఫర్డ్ షూ. దీంట్లో అయితే మల్టిపుల్ పీస్ ఆఫ్ లెదర్ తో వస్తుంది. అలాగే దీని క్యాప్ టై దగ్గర ఎక్స్ట్రా లెదర్ పీస్ యాడ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారు. దాని వల్లనే ఈ షూని క్యాప్ టై షూ అని అంటారు. నెంబర్ 3 వచ్చేసి ప్లేన్ టై ఆక్స్ఫర్డ్ షూ. దీంట్లో అయితే దీని క్యాప్ టై దగ్గర ఫుల్ ప్లేన్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆ టాయ్ దగ్గర సింగిల్ పీస్ లెదర్ తో స్టిచ్ చేస్తారు. సో ప్లేన్ గా ఉంటుంది ఆ క్యాప్ టై దగ్గర, చూడడానికి ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. నెంబర్ 4 వచ్చేసి వింగ్ టిప్ ఆక్స్ఫర్డ్ షూ. ఈ షూకి ఆ క్యాప్ టై దగ్గర ఎం షేప్ కానీ డబుల్ షేప్ కానీ స్టిచ్చింగ్ వస్తుంది. ఫోటోలో చూపిస్తున్నట్లు ఇలా ఎం షేప్ కానీ డబుల్ షేప్ కానీ వచ్చే ఫార్మల్ షూని వింగ్ టిప్ ఆక్స్ఫర్డ్ షూ అని అంటారు. ఒకవేళ నువ్వు కానీ పర్ఫెక్ట్ ఫార్మల్ షూ తీసుకుందాం అనుకుంటే ఈ 4 షూస్ లో ఏదో ఒక షూ అయితే తీసుకో. ఇందులో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 షూస్ మాత్రం చాలా ఫేమస్. నెక్స్ట్ షూ వచ్చేసి బ్రోగ్ షూ. బ్రోగ్ షూ అంటే ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో వచ్చినట్టు చిన్న చిన్న హోల్స్, డిజైన్ ప్యాటర్న్స్ తో వచ్చే షూస్ నే బ్రోగ్ షూ అంటారు. స్టైలింగ్ లో మాత్రం ఈ షూ తోపు అంతే. మనం చాలా మూవీస్ లో చాలా మంది హీరోస్ ఈ షూ వేర్ చేసినప్పుడు మనం చూసుంటాం. అలాగే దీంట్లో కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న వింగ్ టిప్ ఆక్స్ఫర్డ్ షూలో వచ్చినట్టు ఎం షేప్ లో కానీ డబ్ల్యూ షేప్ లో కానీ డిజైన్ ఉంటుంది. అలాగే పక్కన చిన్న చిన్న హోల్స్ తో ఈ డిజైన్ ఉంటుంది. దీంట్లో ఫార్మల్ షూ ఉంటుంది, క్యాజువల్ షూ కూడా ఉంటుంది. యాక్చువల్ గా ఐటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తప్పక నాకు కూడా లేదు. సో స్క్రీన్ మీద 2 పిక్చర్స్ వేసి చూపిస్తా. ఈ వైపు కనిపిస్తున్నవన్నీ ఫార్మల్ బ్రోగ్ షూ, ఈ వైపు కనిపిస్తున్నవన్నీ క్యాజువల్ బ్రోగ్ షూ. ఏం అర్థం కాలే కదా, లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాజువల్ బ్రోగ్ షూ వచ్చేసి ఆ షూకి ఇంకా దాని సోల్ కి లైట్ గా కలర్ డిఫరెంట్ షేడ్ వస్తుంది. దాని కలర్ కానీ స్టిచ్చింగ్ కానీ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. దీన్ని క్యాజువల్ బ్రోగ్ షూ అంటారు. అదే ఫార్మల్ బ్రోగ్ షూ విషయానికి వస్తే ఫుల్ అండ్ ఒకటే కలర్ లో ఉంటుంది. దాని షూ కానీ దాని యొక్క సోల్ కానీ దాని స్టిచ్చింగ్ కానీ వేరే కలర్ ఏముంటుంది, ఒకటే కలర్ లో ఉంటుంది. ఫార్మల్ అవుట్ఫిట్స్ మీదకి ఫార్మల్ బ్రోగ్ షూ, అలాగే క్యాజువల్ అవుట్ఫిట్స్ మీదకి అంటే జీన్స్ మీదకి, చీనోస్ మీదకి క్యాజువల్ బ్రోగ్ షూ బాగుంటుంది. నెక్స్ట్ షూ వచ్చేసి మోంక్ షూ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎవరైనా షూ లవర్ ఉంటే ఖచ్చితంగా ఈ షూ మీకు తెలిసి ఉంటుంది. ఇది చాలా సింపుల్ డూడ్. ఎలా అంటే మనం ఇందాక ఆక్స్ఫర్డ్ షూ గురించి ఇంకా బ్రోగ్ షూ గురించి తెలుసుకున్నాం కదా, రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే దాన్ని మోంక్ షూస్ అంటారు. ఈ మోంక్ షూస్ లుక్స్ కూడా ఫార్మల్ షూ లానే ఉంటుంది, కాకపోతే వాటిలో లేస్ అయితే ఉండవు, స్ట్రాప్స్ ఉంటాయి. ఆ స్ట్రాప్స్ కి ఇంకా బకెల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూలింగ్ లో షూస్ ఉండేవి కదా, సేమ్ వాటిలాగే లేసింగ్ కాకుండా బకెల్స్ ఇంకా స్ట్రాప్స్ వచ్చేసి ఉంటాయి. వాటిలాగే కాకపోతే ఇవి లెదర్ తో వస్తాయి కాబట్టి వీటిని మాంక్ షూస్ అంటారు. అర్థమైంది కదా. దీంట్లో కూడా సింగిల్ మాంక్ షూ ఉంటుంది, డబుల్ మాంక్ షూ కూడా ఉంటుంది. డిఫరెంట్ ఏంటంటే సింగిల్ స్ట్రాప్ సింగిల్ బకెల్ వచ్చిన షూని సింగిల్ మాంక్ షూ అంటారు. అదే డబుల్ స్ట్రాప్ డబుల్ బకెల్ వచ్చిన షూని డబుల్ మాంక్ షూస్ అంటారు.
వీటిని కానీ ఫార్మల్ మీదకి వేర్ చేస్తే చాలా స్టైల్గా సూపర్ కూల్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు కానీ ఫార్మల్ ఎవరైనా లేదా ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తున్నా ఒకసారి ఈ షూ ట్రై చేసి చూడు, చాలా క్లాసీగా ఉంటుంది. అలాగే ఈ షూని ఒక పోలో టీషర్ట్ ఇంకా ఓ చీనతో వేర్ చేసినా కూడా లుక్ అదిరిపోద్ది. నెక్స్ట్ షూ వచ్చేసి టసల్ షూ. ఇదైతే ఇప్పుడు చెప్పిన అన్ని షూలో కొంచెం డిఫరెన్స్. ఈ టాసల్ షూ అనేటివి నార్మల్గా మన స్లిప్ ఆన్ షూ కానీ మన లోపర్ షూ అని టైప్లో ఉంటాయి. కాకపోతే ముందల క్యాప్ పై దగ్గర చిన్నగా డౌన్ వచ్చి స్మూత్గా టసల్ డిజైన్తో వస్తుంది. దానివల్ల ఈ షూని మనం సెమీ ఫార్మల్ అవుట్ఫిట్స్ మీద మాత్రం వేర్ చేయాలి. ఫార్మల్లో అయితే అసలు వేర్ చేయకూడదు. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ షూ వేర్ చేస్తే బాగుంటుంది. అలాగే చీనోస్ మీదకైతే సూపర్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ షూ వచ్చేసి పేటెంట్ షూ. ఇప్పుడు నేను చెప్పిన అన్ని షూలలో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా షూ అనిపించిందంటే అది ఇదైతే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ షూ. ఇదేం చెప్పాలంటే ఇటువంటి షూ ఉందని నాకు ఈ మధ్యనే తెలిసింది. దీన్ని నేను బయట 1-2 సార్లు చూసినా కానీ ఇది జస్ట్ నార్మల్ ఫార్మల్ లెదర్ షూనే అనుకున్నాను. కానీ దీనికి లెదర్ షూకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. లెదర్ షూ వచ్చేసి నార్మల్గా ఉంటుంది, కానీ ఇదైతే గ్లాసీ ఫినిషింగ్తో చాలా షైన్గా ఉంటుంది. దీనికి వార్నిషింగ్ ఇంకా బ్లాక్ వేర్ ఫినిషింగ్ తో మల్టిపుల్ కోటింగ్ చేస్తారు. దానివల్ల ఈ షూ చాలా షైన్ గా ఉంటుంది. ఈ షూస్ ని మనం ఫార్మల్ మీద కానీ ఫార్మల్ షూట్స్ మీద కానీ వేర్ చేయకూడదు. దీనికి చాలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టిడో సూట్స్, అటువంటి షైన్ వచ్చే క్లాత్ మీద మాత్రమే వీటిని ట్రై చేయాలి. అంతేగాని చూడడానికి షూ ఫార్మల్ ఉంది కదా అని చెప్పేసి ఫార్మల్ మీద మాత్రం అస్సలు ట్రై చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి చెల్సీ బూట్స్. ఇవి వచ్చేసి మాక్సిమం అందరికి తెలుసు, ఎందుకంటే 2023 to 2024 బాగా హైలైట్ అయిన షూ ఏమైనా ఉంది అంటే అది చెల్సీ బూట్సే. పక్కాగా ప్రతి ఒక్క మెండోడ్ దగ్గర ఉండాలి. ఇవి మన యాంకిల్ లెంత్ బూట్స్ ఎలా ఉంటావో సేమ్ అలానే ఉంటాయి, కానీ సైడ్స్ కి మాత్రం ఎలాస్టిక్ వస్తుంది ఈ షూ స్టిచ్ అవ్వడానికి. ఇలా ఉన్న బూట్స్ ని మనం చెల్సీ బూట్స్ అంటాం. దీంట్లో కూడా ఫార్మల్ చెల్సీ బూట్స్ ఉంటాయి, క్యాజువల్ చెల్సీ బూట్స్ ఉంటాయి. ఫార్మల్ చెల్సీ బూట్స్ పర్ఫెక్ట్ ప్యూర్ లెదర్ తో వస్తాయి. ఎలాస్టిక్ దగ్గర కూడా సేమ్ కలర్ ఉంటుంది. దీన్ని మనం ఫార్మల్ చెల్సీస్ అంటాం. అదే క్యాజువల్ చెల్సీ బూట్స్ లో అయితే స్వేడ్ లెదర్ వస్తుంది. ఈ లెదర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే ఈ షూ కలర్ కి దాని యొక్క ఎలాస్టిక్ కలర్స్ కి లైట్ గా డిఫరెంట్ కలర్ షేడ్ వస్తుంది. ఈ స్వేడ్ లెదర్ చెల్సీ బూట్స్ మనం క్యాజువల్ అవుట్ఫిట్స్ మీదకి వేర్ చేస్తాం. మెయిన్ గా జీన్స్ మీదకి. అదే ఫార్మల్ చెల్సీ బూట్స్ అయితే ఫార్మల్స్ మీదకి ఫార్మల్ షూట్స్ మీదకి వేర్ చేస్తాం. ఒకవేళ క్యాజువల్ చెల్సీ బూట్స్ అయితే ట్యాన్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ తీసుకో. అలాగే ఫార్మల్ చెల్సీ బూట్స్ అంటే ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే తీసుకో. ఈ 2 చెల్సీస్ అన్ని కలర్స్ మీదకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. వీటన్నిటితో పాటు లోఫర్స్ గురించి కూడా లైట్ గా చూద్దాం. అన్ని టచ్ చేసిన సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. అంత డీప్ గా అవుతుంది, ఎందుకంటే లోఫర్స్ అంటే మన అందరికి తెలుసు బ్రో. లోఫర్స్ లో ఉన్న టైప్స్ అంటే చూద్దాం. అది కూడా ఫేమస్ టైప్స్ మాత్రమే. పెన్నీ, టాసిల్, హార్స్ బిట్, డ్రైవింగ్, కిల్టీ, బోట్, ఒపేరా పంప్, వెల్మెట్ స్లిప్పర్స్, బెల్జియన్, మూల్స్, ఎస్పాడ్రిల్, వెనీషియన్, మోనోస్ట్రాప్, లారా పియానో. ఇవన్నీ తెలుసుకున్నాక సాక్స్ రూల్స్ తెలియకపోతే ఎలా, అవి కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే నువ్వు ఎటువంటి షూ వేర్ చేసినా దానికి ఏ సాక్స్ వేయాలో తెలియకపోతే చాలా గలీజ్ ఉంటుంది. లుక్ మొత్తం గంగార్పణం. సింపుల్ బ్రో. జనరల్ గా సాక్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ సాక్స్, యాంకిల్ లెంత్ సాక్స్, నో షూ సాక్స్. యాంకిల్ లెంత్ సాక్స్ అయితే జాకింగ్ వెళ్ళడానికి, రన్నింగ్ వెళ్ళడానికి, జిమ్కి వెళ్ళడానికి, బాస్కెట్ బాల్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి, గేమ్స్ ఆడడానికి అంటే స్పోర్ట్స్ వేర్ మీద ఈ యాంకిల్ లెంత్ సాక్స్ వేర్ చేయాలి. నెంబర్ 2 నో షూ సాక్స్ వచ్చేసి మన క్యాజువల్ అవుట్ఫిట్స్ మీదకి వేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ మీదకి, చీనోస్ మీదకి, లోఫర్స్ మీదకి, టసల్ షూ సాక్స్ మీదకి కూడా ఈ నో షూ సాక్స్ యూజ్ చేయాలి. స్నీకర్స్ కూడా నో షూ సాక్స్ వేర్ చేయాలి. పొర్రపాటున కూడా ఫుల్ లెంత్ సాక్స్ మాత్రం యూజ్ చేయొద్దు. ఫైనల్ గా ఫుల్ లెంత్ సాక్స్. ఇది మాత్రం ఫార్మల్స్ మీదకి మాత్రమే వేర్ చేయాలి. ఎందుకంటే జీన్స్ కానీ చీనోస్ కానీ లెంత్ లో కానీ ఫిట్టింగ్ లో కానీ కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఫార్మల్స్ లో అయితే ఫిట్టింగ్ మ్యాటర్స్ మోర్. ఫిట్టింగ్ సరిగా లేదంటే ఫార్మల్ డ్రెస్ అస్సలు వేస్ట్ గా. ఫార్మల్ ప్యాంట్ ఫిట్టింగ్ కరెక్ట్ గా వచ్చిందంటే దాని లెంత్ కరెక్ట్ మన యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. ఫార్మల్ ప్యాంట్ మీదకి ఫార్మల్ షూ వేస్తావు కాబట్టి అవి కూడా అంత హైట్ ఉండవు కాబట్టి ప్యాంట్ కి షూ కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. అక్కడ నువ్వు నో షూ సాక్స్ వేసినా, యాంకిల్ లెంత్ సాక్స్ వేసినా మన స్కిన్ కనబడడం వల్ల చూడడానికి లుక్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో నువ్వు ఫుల్ లెంత్ సాక్స్ వేర్ చేసినప్పుడు అది కవర్ అయిపోతుంది దాంట్లో. అప్పుడు మనకు ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. అందుకే ఫార్మల్స్ మీదకి ఎప్పుడైనా ఫుల్ లెంత్ సాక్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు షూ లవర్ అయి ఉంటావు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఉంటావు. అలా డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేయ బ్రో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయి. అప్పుడే ఎటువంటి మంచి వీడియోస్ నీ దగ్గరికి వస్తుంటాయి. నాకు కూడా కొంచెం బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఒక లుక్ వేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. టాటా, బై బై.